కంచుకోట కాదది మంచుకోట. అంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి కంచుకోట అని టీడీపీ అక్కడ అడుగు పెట్టడానికే భయపడింది అనేది కొంతమంది చేస్తున్నటువంటి ఒక ప్రచారం. వాస్తవానికి అది మంచుకోట, కంచుకోట కాదది మంచుకోట అని తెలిసింది. గతంలో ఉన్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తే రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి దగ్గర నుంచి మనం పులివెందుల తదితర కడప ఆ ప్రాంతాలు వాటిని మనం చూస్తే అంత పెద్ద ప్రభావితం చేసేటువంటి కుటుంబం కానీ, అంత గొప్ప ఫ్యామిలీ కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం కాదు అనేది. సేమ్ టైము జగన్మోహన్ రెడ్డిని అంత మోసే అంత పరిస్థితి కానీ పులివెందుల ప్రజలకు కానీ, అదేవిధంగా కడప రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా కడప జిల్లా వాసులకు కానీ లేదు అనేది మరొక పక్క నుంచి ఉన్నటువంటి సమాచారం. మరి ఎలా అయింది అది కంచుకోట అంటే? కంచుకోట కాదు, ఉత్తి మంచుకోట అని. అంటే కేవలం అక్కడ ఎన్నిక జరిగితే పరిణామాలు అంటే ఫలితాలు అటు ఇటు అయ్యేటువంటి అవకాశం ఉంది, గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసలు ఆ సిస్టమే లేకుండా ఉంటే, అసలు ఆ ఎన్నికల సరళి అనేది లేకుండా ఉంటే ఏ గోళ ఉండదు కదా అని చెప్పనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుని రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లో ఈ 30 ఏళ్లలో ఎన్నికలు జరగకుండా అక్కడ బై ఎలక్షన్ అంటే ఎన్నికలే లేకుండా చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ వచ్చారు. అదే ఈవెంట్ మేనేజ్మెంటు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తూ వచ్చాడు. అంటే అక్కడ ఫలితాలు అంటే ఎన్నికలు జరిగితే ఫలితాలు తారుమారవుతాయి. అటు ఇటు అయితే పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది కంచుకోట కాదు మంచుకోట, ఊరకనే కరిగి కుప్పకూలద్ది. ఆ కుప్పకూలినప్పుడు మనది కంచుకోట కాదు మంచుకోట అని చెప్పని పులివెందుల ప్రజానికానికి తెలిస్తే మనం ఉన్న సొంత నియోజకవర్గంలో రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో ఇక్కడే మనకి ఆధిపత్యం లేదు, మనం ఇక్కడ పెద్ద ఇది లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి రేపొద్దు రాష్ట్రంలో ఉండదు. కాబట్టి ఏంటంటే మనల్ని నమ్మి వచ్చేటువంటి నాయకుడికి మనం జవాబుదారీగా ఉండలేము, సమాధానాలు చెప్పలేమని చెప్పని ఏం చేశారంటే అది కంచుకోటగా మలుచుకుని అది కంచుకోటగా పబ్లిసిటీ చేసుకున్నారు అంతే. అదో కంచుకోటగా చేసినటువంటి అది ఫ్రీ పబ్లిసిటీ తప్ప ఏదో అది నిజంగా కంచుకోట కాదు అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పోటీ చేసినప్పుడు కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు 4,000 ఓట్లతోనే గెలిచారట. సో అలాంటి అక్కడ బీటెక్ రవి మీద వివేకానందరెడ్డి ఎమ్మెల్సీగా ఓడిపోయాడు. అసలు రాజారెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు? సరే వైఎస్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అని చెప్దాము. పెద్ద ఫ్యామిలీ అంటే ఎన్ని వందల వేల కుటుంబాలు ఉన్నాయి అక్కడ. అటు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నారు? అవినాష్ రెడ్డి చూస్తానేమో అంతకుడిగా సొంత బాబాయ్ అని చెప్పినటువంటి అంతకుడిగా ముద్ర వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. కేసులు ఓ పక్క జగన్మోహన్ రెడ్డి మీద చూస్తేనేమో అవినీతి కేసులు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఆర్థిక నేరస్తుడి కింద ఈ రాష్ట్ర ప్రజలు మేధావులు మాట్లాడే ఆర్థిక నేరస్తుడి కింద ఇక్కడ కేసులు చూపిస్తున్నటువంటి పరిస్థితి. సరే ఇది కంచుకోటలో ఇప్పుడు టీడీపీ రావడానికే భయపడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికలు చేశారు, ఎన్ని అక్రమాలు చేశారు, అరాచకాలు చేశారు అని చెప్తున్నారు. మరి అంత కంచుకోటలో మీరు చెప్తే 500 ఓట్లు ఉన్న చోట 40 మంది ఎందుకు ఆగిపోయారు ఓటేయడానికి రాకుండా? ఓటు మీరు బహిష్కరిస్తే మిగతా వాళ్ళందరూ వచ్చి ఎందుకు ఓటేశారు? ఎన్నికలు వాళ్ళు వద్దు అనుకుంటే మీది కంచుకోట అయితే మీ పిలిపింటే వాళ్ళు రాకుండా ఆగిపోవాలి కదా. మరి ఎందుకు వచ్చారు? ఎందుకు ఓట్లు వేశారు? సరే ఓట్లు వేశారు, మరి స్లిప్లు ఎందుకు రాసి పెట్టారు? 30 ఏళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించినందుకు ధన్యవాదాలని చెప్పని బ్యాలెట్ పేపర్లో స్లిప్లు ఎందుకు పెట్టారు? అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ప్రజల్ని మోసం చేయడానికి, అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఎప్పుడు చెప్తుంటారు కదా, మా ఓట్లో సెక్షన్ ఆఫ్ మా ఓట్స్ అని ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ అని చెప్తారు కదా. ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ని మోసం చేయడానికి, ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ని మాయ చేయడానికి వాడేటువంటి తంత్ర మంత్ర పదాలు తప్ప వాటిలో వాస్తవం లేదు. అదొక కంచుకోట కాదు, అదో మంచుకోట, అది కరిగి కుప్పకూలిపోయింది అనేది ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్న చర్చ. నిన్నటి వరకు జరిగిన చర్చ ఏంటంటే పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోట. ఇవాళ ప్రధానంగా నడుస్తున్న చర్చ ఏంటంటే
అక్కడ అవతలేపు టీడీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు చూసిన తర్వాత అందులో 10% వచ్చింది కాబట్టి డిపాజిట్ కోల్పోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఒకసారి పులివెందుల్లో పోటీ చేయమనండి, ఇప్పుడు రాజీనామా చేసి పులివెందులో పోటీ చేయమనండి, చూద్దామని చెప్పని కూడా నడుస్తున్న చర్చ. ఎందుకంటే రాయలసీమలో గ్రాడ్యుయేట్ ఎన్నికలప్పుడే రాయలసీమలో వ్యతిరేకత అనిపించింది. బీటెక్ రవి ఎప్పుడైతే పులివెందులో పోటీ చేశారో 1,00,000 ఓట్ల నుంచి 60,000 ఓట్లు పడిపోయాడు. సో కాబట్టి ఏంటంటే ఇది కంచుకోట కాదు, ఇది పెట్టన కోట కాదు, ఏమీ కాదు, ఇదో మంచుకోట అనేది మాత్రం ప్రజలు ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా అర్థమవుతుంది. సో ఇది కంచుకోట అని ఎవరైతే ఇంకా ఆ భ్రమలో బతుకుతున్నారో అది కంచుకోట కాదు మంచుకోట అని చెప్పని కళ్ళు తెలుసుకుంటే బాగుంటుందనేది చాలామంది మేధావులు చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఎవరికి ఏది కూడా కంచుకోట కాదు, ఎప్పుడు ఏది మంచుకోటగా బద్దలైద్దో తెలియదు. అదే ఇప్పటివరకు ఈవెంట్ మేనేజ్మెంట్ చేశారు అంతే. అంతకుముందు సమీకరణలో చూస్తే ఆ సమీకరణలు అన్నీ దగ్గరగా చూస్తే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద కంచుకోట అనేది. పెద్ద అక్కడ ఉన్నటువంటి ఆ రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా దాని మీద విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితులు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వీళ్ళు చెప్పే అంత కంచుకోట కాదు, ఇదేదో ఒక భ్రమ కల్పించడానికి ఇదో కంచుకోట అని చెప్పని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ చేస్తున్నటువంటి ఉత్తత్త ప్రచారం తప్ప అసలు అక్కడ అంత సీన్ లేదు. జగన్మోహన్ రెడ్డికి కంచుకోటే లేదు, అది కంచుకోట కానే కాదు అని చెప్పని గతంలో ఈ రాజకీయ తతంగం మొత్తం తెలిసిన వాళ్ళు, ఈ రాజకీయ బాగా రాయలసీమ రాజకీయం బాగా తెలిసిన వాళ్ళు, వంట పట్టిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి.